హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చీకట్లో ఉన్న గగన్ దగ్గరికి భూమి వచ్చి శారద అనుకొని మాట్లాడుతూ, ఇంత గొప్ప కొడుకుని కన్న మీరు ఎంతో అదృష్టవంతులాంటి మీ అదృష్టానికి మీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అని చెప్పి గగన్కి భూమి ముద్దు పెట్టేస్తుంది. ఇంతలో కరెంట్ వస్తుంది. ఏంటి గరుగ్గా తగులుతుంది అని భూమి ఎదురుగా చూసేసరికి గగన్ ఉంటాడు. గగన్ని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. భయంతో అక్కడి నుండి పరిగెట్టబోతూ ఉంటే, ఏయ్ ఆగు, ఏంటిది అసలు? చీకట్లో ఎవరున్నారో కూడా చూసుకోవా? అలా నీ ఇష్టానికి ప్రవర్తించడమేనా అని చెప్పి గగన్ సీరియస్ అవుతూ ఉంటాడు. సారీ, నేను ఆంటీ అనుకున్నాను. అయినా నువ్వైనా అక్కడ కూర్చుని ఉన్నప్పుడు నేను ఆంటీని కాదని ఒక మాట ముందే చెప్పుండొచ్చు కదా, ముందే చెబితే ఇలా జరిగేది కాదు కదా అని భూమి అంటూ ఉంటుంది. అప్పుడు గగన్, అంటే నువ్వు నా గురించి చెబుతూ ఉంటే ఇంకా ఏం చెబుతావో వినాలనిపించింది, అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను, కానీ ఇలా ముద్దు పెట్టేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి వెనక్కి తిరిగి నిలబడి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు గగన్, చూడు, ఇప్పుడు జరిగింది నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను, అమ్మకి ఈ విషయం తెలిస్తే అస్సలు బాగోదు అని చెప్పి నెక్స్ట్ టైం నుండి కేర్ఫుల్గా ఉండు అంటూ గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూమి గదిలోకి వచ్చి పదే పదే గగన్కి ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని సిగ్గుపడిపోతూ ఉంటుంది. నేను మీకు మొదటి ముద్దుని పెట్టేశాను, చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి భూమి సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్ళడం కోసమని రెడీ అవుతూ ఉంటాడు. గగన్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటే భూమి గగన్కి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు వడ్డిస్తున్నావు? మా అమ్మ ఇక్కడ అని గగన్ అడుగుతాడు. ఆంటీకి కాస్త తలనొప్పిగా ఉందట, పడుకున్నారు, అందుకే నేను వడ్డిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శారద నిద్రలేస్తుంది. గగన్ వెళ్ళిపోయాడా అమ్మ అని చెప్పి భూమిని అడుగుతుంటే, వెళ్ళిపోయారాంటీ అని భూమి అంటుంది. అయ్యో పాపం, వాడికి ఈరోజు నేను వంట చేసి క్యారేజ్ కూడా పెట్టలేదు, ఇప్పుడే వంట చేస్తాను అని శారద కిచెన్లోకి వచ్చి వంట చేయబోతూ ఉంటుంది. మీరు తప్పుకోండి ఆంటీ, వంట ఈరోజు నేను చేస్తాను అని భూమి అంటూ ఉంటుంది. వద్దులే అమ్మ, నీకెందుకు శ్రమ అని శారద అంటూ ఉంటే, ఇష్టమైన వాళ్ళకు వండి పెట్టడంలో ఆనందం ఉంటుంది, కానీ శ్రమ ఎందుకు ఉంటుందంటే తలనొప్పిగా ఉందన్నారు కదా, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, నువ్వు ఉన్నావు, ఏ ఒక్క రోజైనా నాకు కిచెన్లోకి వచ్చి కూరగాయలు తరిగిచ్చింది లేదు అని చెప్పి పూర్ణి మీద శారద మండిపడుతూ ఉంటుంది. భూమిని చూసి నేర్చుకో, భూమి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ ఆ ఇల్లు ఎంతో అదృష్టం చేసుకుంది అని శారద అంటూ ఉంటే, అప్పుడు భూమి, మీరు ఒక్క మాట మీ అబ్బాయికి చెప్పి ఊ అనండి ఆంటీ, నేను ఈ ఇంటికే కోడలు నవ్వడానికి రెడీగా ఉన్నాను అని భూమి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత భూమి చకచక వంట చేసేస్తూ ఉంటుంది. అలా భూమి చాలా స్పీడ్గా 2-3 రకాల వెరైటీలు చేసేయడంతో, అప్పుడే వంట చేసేసావా అమ్మ, చాలా స్పీడ్గా చేసావా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇంతకీ గగన్ గారి వర్క్ ప్లేస్ ఎక్కడ? నేను అక్కడికి వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వదిలే అమ్మ, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదా అని చెప్పి శారద అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదా ఆంటీ, నేను ఎలాగో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను కదా, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తానులేండి అని చెప్పి భూమి క్యారేజ్ తీసుకొని కారులో గగన్ పనిచేస్తున్న చోటుకి వెళ్తుంది. ఇక అక్కడ గగన్ క్యారేజ్ తీసుకొస్తున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి దగ్గరికి వచ్చి కోపంగా, ఏంటి నువ్వు క్యారేజ్ తీసుకొచ్చావు, నేనేమీ అడగలేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, ఆంటీ తీసుకువెళ్ళమన్నారు అని చెప్పి అంటూ ఉంటే, సరే ఇలా ఇవ్వు అని చెప్పి గగన్ ఆ క్యారేజ్ తీసుకుంటూ ఉంటాడు. నేనే మీకు వడ్డిస్తాను అని భూమి అంటూ ఉంటుంది. ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి అని అక్కడున్న బాటిల్ తీసుకొని గగన్ చేతుల మీద పోసేస్తుంది. ఇక అప్పుడు గగన్ భూమి వాటర్ పోస్తుందేమో అనుకుని తన 2 చేతులు పడతాడు, కానీ భూమి వాటర్ కాకుండా హ్యాండ్ వాష్ అనుకొని వార్నిష్ని గగన్ చేతుల మీద పోసేస్తుంది. ఏయ్ ఇదేంటి, ఇది
వాటర్ కాదు వార్నిష్ అని చెప్పి గగన్ అంటాడు. నేను ఇంకా చేతులు కడుక్కునే హ్యాండ్ వాష్ ఏమో అనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నా చేతులన్నీ ఎలా స్మెల్ వస్తున్నాయో చూడు, ఇప్పుడు ఈ చేతులతో నేను భోజనం ఎలా చేయాలి అని గగన్ అందులో స్పూన్ ఉంటుంది చూడు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి నేను స్పూన్ తీసుకురావడం మర్చిపోయాను అని అంటూ ఉంటే మరిప్పుడు నేను భోజనం ఎలా చేయాలి అని గగన్ అంటూ ఉంటాడు. కోప్పడకండి, నేనున్నాను కదా, నేను తినిపిస్తాను రండి అని చెప్పి భూమి గగన్ని ఒక చోట కూర్చోబెట్టి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇక అలా భూమి ప్రేమగా తినిపిస్తూ ఉంటే గగన్ తింటూ ఉంటాడు. ఇక గగన్ని కలవడం కోసమని చెర్రీ అప్పుడే అక్కడికి వస్తాడు. చెర్రీ భూమి గగన్కి తినిపించడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా గుండె పట్టేసుకుంటాడు. మువ్వ, ఏంటి నువ్వు అన్నయ్యకి తినిపించడం? అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య? కొంప తీసి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా అని చెప్పి చెర్రీ అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. చెర్రీని చూసిన గగన్, ఒరే చెర్రీ అక్కడే ఉండిపోయావేంటిరా, ఇలా రా, నువ్వు కూడా భోజనం చేద్దు కానీ అని చెప్పి, ఇంతకీ మీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారా, పెళ్లి పనులు మొదలు పెట్టేశారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారన్నయ్య, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. నీ చేతులకు ఏమైందన్నయ్య, ఎందుకు భూమి నీకు తినిపిస్తుంది అని చెప్పి చెర్రీ అడుగుతాడు. దాంతో గగన్, ఇందాక ఈ మేడం గారు హ్యాండ్ వాష్ అనుకొని నా చేతుల మీద వార్నిష్ పోసేశారు, నా చేతులన్నీ స్మెల్ వస్తున్నాయి, అందుకే భోజనం చేయలేకపోతే తనే తినిపిస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. ఓ అవునా, మా అన్నయ్యకి నేనే తినిపిస్తాను, నువ్వు పక్కకి తప్పుకో అని చెప్పి చెర్రీ ఆ భోజనాన్ని లాక్కొని, ఇదిగో అన్నయ్య తిను అని చెప్పి చెర్రీ తినిపిస్తూ ఉంటాడు. భూమి చెర్రీ వైపు కోపంగా చూస్తూ, ఆయనకు నేను ప్రేమగా తినిపించొచ్చని అనుకుంటూ ఉంటే ఇతను వచ్చి మధ్యలో మొత్తం చెడగొట్టాడు అని మనసులో చెర్రీని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక గగన్ భోజనం చేయడం పూర్తవుతుంది. తర్వాత చెర్రీ, ఆగు భూమి, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి భూమిని తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే సిరిమూవకు నా ప్రేమ విషయం చెప్పేయాలి అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. అవును, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. చెర్రీ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సరే చెప్పడానికి ఇబ్బంది అయితే చెప్పొద్దులే, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో చెర్రీ దేవకన్యలా ఉంటుంది, తనకు కూడా నీలాగే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, నువ్వెవరినైనా ప్రేమించావా అని చెప్పి చెర్రీ భూమిని అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఖచ్చితంగా తను కూడా నన్ను ప్రేమిస్తూ ఉంటుంది, అందుకే ఇలా సిగ్గుపడుతుంది అని చెర్రీ అనుకుంటాడు. ఎలాగైనా సరే తన నోటితోనే నన్ను ప్రేమిస్తున్నానని బయట పెట్టించాలి అని చెర్రీ అనుకొని భూమితో, నువ్వు ప్రేమిస్తున్న ఆ అబ్బాయి ఎవరు, ఇంతకీ నీ ప్రేమ విషయం అతనితో చెప్పావా అని భూమిని అడుగుతూ ఉంటే, ఇంకా లేదు, ఎందుకో ఆయన నా కళ్ళ ముందు కనిపిస్తే ఏదో తెలియని భయం నోటి వరకు వచ్చి నేను నా ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నాను అని భూమి అంటూ ఉంటుంది. ఇటువంటి విషయంలో అస్సలు లేట్ చేయొద్దు, ఎంత త్వరగా ప్రేమ విషయాన్ని బయట పెడితే అంత మంచిది. ఒకవేళ నీకు డైరెక్ట్గా చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తే ఇంకెవరితో అయినా నీ ప్రేమ విషయాన్ని చెప్పించు అని చెర్రీ భూమికి సలహా ఇస్తాడు. ఇక చెర్రీ ఇచ్చిన సలహా విన్న తర్వాత భూమి, అవును నిజమే, ఎవరితోనైనా నా ప్రేమ విషయం చెప్పిస్తే ఆయనకు నా ప్రేమ గురించి తెలిసిపోతుంది కదా అనుకొని నువ్వే నా ప్రేమకు హెల్ప్ చేయాలి అని భూమి అంటూ ఉంటుంది. ప్రేమించేవాడినే హెల్ప్ చేయమని అడుగుతుందేంటి అని చెర్రీ అనుకుంటాడు. అప్పుడు భూమి, మీ అన్నయ్యని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వేం చెప్పినా వింటాడు కదా, నేను తనని ప్రేమిస్తున్నట్టుగా నువ్వే ఆయనకు తెలియచేయాలి ప్లీజ్ అని చెప్పి భూమి చెర్రీకి చెబుతుంది. ఇక భూమి గగన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్న చెర్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.